చేసుకోవాలి తెలుసా? ఇప్పుడు పంది వెళ్ళి బురదలో పడింది అనుకోండి, అది పశ్చాత్తాపడిద్దా? అయ్యా నేను బురదలో పడ్డానయ్యా అనిద్దా? హాయిగా అక్కడే ప్రశాంతంగా ఉండేది కదా. ఈరోజు చాలామంది పరిస్థితి కూడా ఎలా ఉంది అంటే, దాంట్లో పడేసి పాపంలో పడిపోయి దాన్ని అనుభవిస్తున్నారు, కానీ దేవా మా పూర్వస్థితి మరలా మాకు దయచేయమని ప్రార్థన చేసే వాళ్ళైతే లేరంట. దేవుడు మాట్లాడినా సరే పశ్చాత్తాపడే వాళ్ళు అక్కడ లేరంట. నువ్వు చేసేది కరెక్ట్ కాదమ్మా, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదయ్యా, దీన్ని ఎలా చేయాలి, నువ్వు ఇలా బ్రతకాలి, నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు సరైనది కాదు, నీ బ్రతుకు మారాలి, నీ మాట మారాలి, నీ చూపు మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ హృదయ ఆలోచన మారాలి అంటే అంట వీళ్ళు దేవుని మాటకి విని సరే ప్రభు అనేవాళ్ళుగా లేరు. మేము ఉన్నాం చూసావా, ఈ స్థితే మాకు చాలా బాగుందయ్యా, ఇదే మంచిది అనే పరిస్థితిలో ఉన్నారంట. అందుకే ఎరిమియా భక్తుడు అంటున్నాడు, అలా మీరు ఉండకూడదు, మీరు అలా ఉండాలి తెలుసా? దేవా మా పూర్వస్థితి మాకు మరలా దయచేవా. రక్షించబడిన దినాల్లో ఎంత ఆత్మీయత! ప్రభు అదే అంటాడు, మొదటి ప్రేమ నీవు మరిచితివి, నీ మీద నేను ఒక తప్పు ఒకటి మోపవలసి ఉంది అంటాడు. ఏం తప్పయ్యా, నేనేం పాపం చేశాను అంటే, నువ్వేమి పాపం చేయలేదు, కానీ నీ మీద అయినా సరే నేను ఒక తప్పు మోపవలసి ఉన్నది. ఏంటిది ఆ తప్పు అంటే, మొదటి ప్రేమను నీవు మరిచితివి. నిజంగానే నేను రక్షణ పొందిన కాడ నుంచి ఇప్పటికీ పొందిన కొత్తలో ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగనే ఉన్నాను అని ఎవరైనా చెప్పగలరా? నేను రక్షణ పొందిన కొత్తలో చేసిన ప్రార్థన, తీర్మానం, ఆ తెగింపు ఇప్పటికీ కూడా నాలో ఉంది అని ఎవరైనా చెప్పగలరా? ఆ స్థితిలో నువ్వు లేనప్పుడు మోకరించి దేవువా ప్రభువా ఆ పూర్వస్థితి నాకు దయచేయ్యా, ఆ మొదటిలో ఉన్న అనుభవం నాకు దయచేయ్యా అని ప్రార్థన చేయొద్దా? చేయాలా వద్దండి? తప్పకుండా చేయాలి. ఆ పూర్వస్థితి ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో నీ జీవితంలో ఒక మధురమైన అనుభవాన్ని చూడగలుగుతావు. ఆ పూర్వస్థితిని నువ్వు ఎప్పుడైతే తిరిగి మరలా పొందుకుంటావో నువ్వు పోగొట్టుకుని అని దక్కించుకోగలుగుతావు. నువ్వేం కోల్పోయావో ఏం కోల్పోతున్నావో నాకైతే తెలియదు, కానీ నువ్వు కోల్పోయినవన్నీ తిరిగి మరలా రావాలి అంటే ఇప్పుడు దాకా చెప్పబడిన వాటిని విసర్జించి విశ్వనాథుడైన దేవుని హత్తుకోగలిగితే ఏంటిది? నీ దేవుడైన యెహోవాను, నీ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుని నీవు హత్తుకోగలిగితే, ఆయనతో నువ్వు పెన వేసుకోగలిగితే తప్పకుండా నీవు కోల్పోయినవన్నీ తిరిగి మళ్ళీ ఆయన నీకు దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఒక రాష్ట్రానికి ఓ అధికారం ఉంటాడు, దేశానికో అధికారం ఉంటాడు, కానీ ఈయన రాష్ట్రానికో దేశానికో కాదండి, సర్వలోకానికి విశ్వమంతటికి అధికారైన దేవుడు, నీవు ఆరాధిస్తున్న దేవుడు. ఆయన కాడ సమస్తము ఉంది, సమృద్ధి కలిగి ఉంది. అవన్నీ దేవుణ్ణి కీయటానికి సిద్ధపడి ఉన్నాడు. పొందుకునే వ్యక్తిగా నువ్వు ఉంటే చాలు అంటున్నాడు. అర్థమవుతుందా? పొందుకునే వ్యక్తులుగా మీరు ఉంటే చాలు, దీవెనలన్నీ నీవే. అయితే నీవు ఏమేమి విసర్జించాలి చెప్పాలి. ఏంటి? వీధి దేవుని హత్తుకునే వ్యక్తులుగా మీరు ఉండకూడదు. విలువైన వాటిని విడిచి విసర్జించిన వాటిని పెంట కుప్పలను హత్తుకునే వారిగా ఉండకూడదు. ఆత్మీయులు విడిచి అన్ని జనులు ఎదురు తిరిగే వాళ్ళుగా మనం చూస్తూ ఉంటాం. ఆత్మీయులు విడిచిపెట్టేస్తారు, అన్నిలతో అయితే గంటలు తిరిగేస్తూ ఉంటారు, వాళ్ళతో సావాసం చేస్తూ ఉంటారు, వాళ్ళతోనే తిరుగుతూ ఉంటారు. చివరికి నీ పరిస్థితి ఏమైతే తెలుసా? ఆత్మీయత అంతా పోయి అన్న వాసన అప్పుడప్పుడు అంటూ ఉంటాడు. అన్నీ పోగొట్టుకొని అన్నీ ఎరగొట్టుకునే లోబడే కంటే అన్నీ బాగున్నప్పుడు దేవుని చెప్పిన మాట వింటే మంచిది. అంటే పెద్దలు అంటారు కదా, ఉన్న డబ్బు పోతేనో లేని డబ్బు వస్తేనో దేవుడు గుర్తురాడు అబ్బాయిలకి. ఉన్న డబ్బు పోయే కాడికి లేని డబ్బు వచ్చే కాడికి అప్పుడు మోకరించి ప్రార్థన చేసే కాడికి రెండు బాగున్నప్పుడే దేవా అంటే ఎంత బాగుండును కదా. కాబట్టి మీరేం చేస్తారు తెలుసా? వీటినన్నిటినీ విసర్జించి నీ దేవుడైన యెహోవాని హత్తుకోండి. మీరు కోల్పోయిన దీవెనలన్నీ తిరిగి మీరు పొందుకోండి. మీ ఆత్మీయ స్థితి ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు ఎలాంటి ఆత్మీయ స్థితిలో ఉన్నావో ఇప్పుడు ఎలాంటి ఆత్మీయ స్థితిలో ఉన్నావో ఆలోచించి ఆ మొదటి ఉన్న స్థితిని మరలా మీరు పొందుకోనండి. ప్రభు కృప మీ అందరికీ తోడైనను గాక. మీరు మొట్టమొదట దేవుని యందు కలిగిన ఆశ, ఆసక్తి, ఆ మొదటి స్థితి దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. మంచిది, మోకరించండి, ప్రార్థన.